హాయ్ అండి. ఎగ్స్ ములంకాడల మసాలా కర్రీ చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. మనకి ములంకాడలను కట్ చేసి నారంతా కూడా తీసి సైడ్కి పెట్టుకోవాలి. ఒక 5 ఎగ్స్ అయితే తీసుకున్నాను. కొద్దిగా వాటర్ పోసి 1 కేజీ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. రోటీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుంది. అదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను ఎగ్స్ ఫ్రై చేసుకుంటున్నాను. గరిటె పెట్టే కంటే కూడా మనం ఇట్లా ఊపేస్తే మనకి కుక్కర్లోని ఇట్లా చుట్టు తిప్పినట్లయితే బాగా ఏగిపోతాయి. నాన్ స్టిక్ అయితే అతుక్కోదు, కానీ స్టీల్ది అతుక్కునే లైట్గా అతుక్కుంటుంది తప్ప మొత్తం ఎగ్స్ అయితే అతుక్కపోవు. ఇట్లా కొద్దిగా పసుపు వేసి కుక్కర్లోని ఊపేసుకుంటున్నాను. ఇట్లా మనం బాగా గోల్డ్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది. ఆ నీసు వాసన స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే ఇలా ఫ్రై చేసుకుంటే, చాలామందికి ఎగ్గు పచ్చిగా ఉంటే నచ్చదు, ఇలా వేపుకుంటే ఇష్టపడతారు. దీంట్లోనే కొంచెం ఉప్పు కారం వేసుకొని కూడా వేపుకొని తినండి, చాలా బాగుంటాయి. అదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ ఇంకేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకొని సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చీలు వేసుకోవాలి. కొద్ది కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. మిక్సీ గిన్నెలో లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయ, అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి వేసి ఒక రౌండ్ తిరిగిన తర్వాత 3 టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనకి మసాలా అనేది, కొబ్బరి అనేది ఎంత పేస్ట్ మెత్తగా ఉంటుందో కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. ఆ పోపు అంతా కూడా వేగిన తర్వాత ఈ రుబ్బు పెట్టుకున్న మసాలా అంతా వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్టు, రాళ్ళుప్పు వేసుకున్నాను. మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి. కాస్త పచ్చివాసన పోయే వరకు టమాటా గ్రేవీ వేపుకోండి, చాలా బాగుంటుంది. ఇలా వేపిన వల్ల మనకి ఆయిల్ అంతా కూడా ఉడికిన తర్వాత పైకి వచ్చేస్తుందండి. చాలా మంచిగా ఉంటుంది కర్రీ. అంతేకాదు, మనకి వేయించుకున్న ఎగ్స్ ములంకాడలు వేసేసుకొని బాగా కలుపుకొని మిక్సీ గిన్నె కడుక్కొని కొద్దిగా వాటర్ అయితే వేసాను. మనకి ఎక్కువ పుల్లగా లేకుండా కమ్మగా ఉంటుందండి. టమాటా వేసుకున్నాం కదా, బాగా పులుపు ఉంటే కొంతమందికి ఇష్టపడదు, కానీ కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది. కొబ్బరి వేసుకున్నాం కాబట్టి 1 కేజీ వచ్చాక దించేసుకోవడమే. చూసారు కదా, కుక్కర్లో గాలంతా వెళ్ళిన తర్వాత మాత్రం ఓపెన్ చేయాలి. అప్పటికి మనకి ములంకాడలు అనేది చక్కగా మగ్గిపోయి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. చూసారు కదా, గ్రేవీ ఎంత చిక్కగా ఎంత టేస్ట్గా చాలా బాగుంటుంది. ప్రతి ఎగ్ కూడా మనం కట్ చేసుకోకుండా చాలా వరకు ఘాట్లు పెట్టుకుంటే మసాలా వెళ్తుందని ఘాట్లు పెడుతూ ఉంటాం, కానీ అవసరం లేదు. ఇలా వాటంతలో అవే కొంచెం పగిలి ఉంటుంది, గ్రేవీ వెళ్తుంది. టేస్ట్ చాలా బాగుందండి.